అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు, యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. ఆ ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఆ ఆ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. ఈ చల్లని వేళలో దేవుని యొక్క మెల్లనైన స్వరం మనకు వినిపించినట్లుగా మనకు వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు దేవుడు దయచేయునుగాక. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అంతటా
తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పాడదు అని ప్రకటించను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు. మా మంచి బోధకుడివై మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. మా అందరికీ అర్థమయ్యే రీతిగా నీ వాక్య సత్యములను వెలుగులోకి తెచ్చి మా హృదయాలు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఓకే, ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాం. ఇక విందాం. ఓకేనా? ఇక్కడ మనకు కనిపిస్తున్న గొప్ప ప్రవక్త, ఈ ఏలియా ప్రవక్త దేవుని యొక్క ప్రతినిధి. ఇతను దేవుడు అతనితో సూటిగా మాట్లాడే అనుభవము కలిగిన ప్రవక్త. దేవునితో రిలేషన్ కలిగి ఒంటరిగా ప్రయాణం చేస్తాడు ఎక్కడికైనా. ఆయన మజిలీలో దేవుడే నాకు తోడై ఉన్నాడనే గురి కలిగి ప్రయాణం చేసే గొప్ప ప్రవక్త ఏలియా. ఈ ఏలియా ప్రవక్త ఒకనాడు ఏం చేశాడంటే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని పాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఆ దినములలో ఆహాబు రాజుగా పాలిస్తున్న దినములు. ఆయన భార్య యెజబెలు. ఈ దినాలలో వారి యొక్క సింహాసనం ఎదుటికి వెళ్ళి ఈ యొక్క ఏలియా ఏం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను ఏమాత్రము పడదు అని దేవుడు చెప్పాడు. అంతే. నాతో చెప్పిన పలుకులు నీతో చెప్తున్నాను రాజా, ఇది విషయం అని చెప్పాడు. అయితే రాజు ఆగ్రహంతో కోపగించి ఏలియాను మరి ముట్టడి వేయటానికి చూస్తే దేవుని ఆత్మ సంధించి తీసుకెళ్ళిపోయి ఏలియా ఇదిగో ఇక్కడ ఉండు నువ్వు అన్నాడు. ఎక్కడంటే చూడండి, అక్కడ చదివినట్లయితే 3వ వాక్యం, తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఏ వాగది? కెరీతు వాగు. ఇప్పుడు ఆ కెరీతు వాగుందా? ఉంది. ఇది వాస్తవం అండి, సత్యము, దేవుని లేఖనము. దేవుని లేఖనాన్ని అవునంటానికి కాదనడానికి లేదు. ఏలియా నువ్వు లేచి వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్పాడు. ఆ విషయము వెంటనే ఏలియా ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా దేవుడు? అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు బా, దేవుని మహిమైశ్వర్యము ఇందులో ఎంత దాగి ఉందో మనం అర్థం చేసుకుంటే, గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏలియా నా ప్రవక్తవు, నువ్వు ఉన్నతున్నట్టుగా బోధించేవాడివి, నేనేమిదే చెప్తే అది చెప్పేవాడివి, ఎవరికి భయపడని ప్రవక్తవు నువ్వు, నా సేవకుడివి. నీవు వెళ్ళు, ఆ కెరీతు వాగు దగ్గర ఉండు, ఆ కెరీతు వాగు నీళ్లు తాగు. నీకు అచ్చటికి నేనేం చేస్తానంటే కాకోలములతో నీకు ఆహారమును పంపిస్తా. ఏది చూసారా ఎంత గొప్ప విశేషత. మనం అనుకుంటున్నాము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. చింత, ప్రతిరోజు చింత. ప్రొద్దున లేచిన వెంటనే చింత. ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా, ఎక్కడికి వెళ్దామా, ఏంటి. అవునా? ఇది వాస్తవం. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని తలంపులు అయితే మనకు ఆహారము సిద్ధం చేస్తాడు.
కాకోలాలు ఆహారం తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడన్నా. దేవుని ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది అంతే. కాకోలములకు ఆజ్ఞాపించాడు దేవుడు. అదిగో నా సేవకుడు ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, అక్కడికి మీరేం చేయాలంటే ఆహారమును పట్టుకెళ్ళండి. ఏమేమి తీసుకెళ్ళినాయి కాకోలములు ఆహారం చూడండి. అతడు పోయి ఆ, యెహోవా సెలవు చొప్పున అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర నివాసము చేశాను. కెరేతు వాగు దగ్గర నివాసము చేశాను. మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం? మన నివాసం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఈ సర్వసత్యములను ఎన్నోసార్లు ఎన్నో పర్యాములు మనం వింటూనే ఉన్నాం. ఇవన్నీ మాకు తెలుసులే అనుకుంటున్నాం. నో, ఇక్కడ దాగి ఉన్న సత్యము, దేవుని యొక్క ఉద్దేశము చాలా వర్ణించలేనిది, మన ఊహలకు అందనిది. దేవుడు చెప్పినట్టుగా ఏలియా ఆ ఆహాబు రాజుకు చెప్పిన రీతిగా కరువు తాండవిస్తుంది. అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడ ఉన్నాడు. కాకోలములతో ఎప్పుడెప్పుడు మాంసము రొట్టెలు తెచ్చి చూడండి. అక్కడ ఆ, కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు ఏలియా వద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఎవరు వాళ్ళు? దేవదూతల కాకోలములు. కాకులు చూడండి, కాకి దాని గుణలక్షణాలు మనకు తెలుసు. అది దేవుడు చెప్తున్న వెంటనే తన సృష్టికర్తని తెలుసుకొని ఆయన ఆజ్ఞ ప్రకారము వెళ్ళి మరి రొట్టెను మాంసమును తీసుకొని ఉదయము పూట సాయంత్రము వేళలో మరి ఏలియాకు అందించినవి. ఎంత గొప్ప విశేషత! అట్టి రీతిగా నీకు ఆహారం దొరకదా? దేవుని సేవకులైనా విశ్వాసులైనా నీ కుటుంబాలు దేవుడు ఇట్టి రీతిగా పోషిస్తాడు. ప్రైజ్ లార్డ్. మనమేమి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనాను మన దగ్గరికి వస్తుంది, మనకు ప్రాప్తిస్తుంది. ఆ జీవాహారం, ఆ జీవ జలములతో మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ప్రియ సంగమ, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇక్కడ చూసావా, సాధ్యపరిచాడు దేవుడు. నమ్మిన ఏలియాకి, ప్రవక్తకి, ఆయన సేవకుడికి, దైవ సేవకుడికి ఏం చేశాడంటే తృప్తిగా మాంసం రొట్టె, ఆకలి తీర్చాడు దేవుడు. మనం ఎలా ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? రోజు తింటనే ఉంటే ఆహారం కొరకు పరిగెత్తుతున్నామా? గమనించాలి, వాక్యం గ్రహించాలి. దేవుని సత్యములను మనము వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటి ప్రకారంగా మనము ప్రయాణం చేసే అనుభవంలోనికి రావాలి. ఏలియా దేవుని మాట విని ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాకోలములు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ కాకోలములు ఉదయం పూట, సాయంత్రం పూట మాంసము రొట్టె తీసుకుని పోయి దైవ సేవకుడికి తృప్తిగా భుజించి తట్టుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనే మన దేవుడు. ఇక మనము ఆయన కలిగి జీవించినట్లయితే మనకు ఆకలి దప్పులు ఏమాత్రము ఉండవు. ఆయన పోషిస్తాడు, సంరక్షణ చేస్తాడు. మన జీవాధిపతి అండి ఆయన. కనుక ప్రియ మిత్రమా, దేవుని యందు గురి కలిగి ఉన్నాడు ఏలియా. మనము ఎవరి ఎడల గురి కలిగి ఉన్నాం మనం గ్రహించో. ఎంతకాలము నీవు ఆ స్థితిలో ఉంటావు? దేవుడు చెప్పినట్టు వింటే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దేవుడు చెప్పినట్టు వినాలి. దేవుడు ఏమైతే చెప్తాడో వినాలి. కాకోలములు ఆయన మాట విన్నవి, మత్స్యము ఆయన ఆజ్ఞ విన్నవి. ఆయన ఎవరికి ఏం చెప్తే అవి విన్నవి మాటలు. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన మాట వింటున్నాయి. పంచభూతములు ఆయన మాట వింటున్నవి. కానీ మానవుడు మాట వినట్లేదు. దేవుడి మాట సొంత నీళ్లు నిల్వని తొట్టును నిర్మించుకొని ఇదే ప్రపంచం, ఇదే అని చెప్పి సాటిస్తూ ఉన్నాడు. విశ్వాసులను పరలోక రాజ్యము వెళ్ళనివ్వట్లేదు, మూతపెట్టి కూర్చున్నారు.
నో. దేవుని రాజ్యానికి వారసులనుగా చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాను ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళి మంచైనను వానైనను పడదు, అంతే. దేవుడు ఆ మాట విన్నాడు, ఆ మాట చెప్పాడు, విన్నాడు. ఆయన మాట్లాడిన రీతిగా 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ పడలేదు. వెండిపోయి నెరలు ఇచ్చింది భూమి. కెరీతు వాగు దగ్గర నీళ్లు కూడా వినికిపోయినప్పుడు మరలా దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, ఏమని తెలుసా? నీవు సారేపతి అనే గ్రామమునకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించటానికి ఒక వెధవరాల్ని నీకోసము ఏర్పాటు చేశాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనలా ఆకలి దప్పులు మనకు ఉండదు. పరలోక రాజ్యంలో కూడా ఆకలి దప్పులు లేదు. అలాగనే భూలోకంలో కూడా తన బిడ్డలకి, తన సేవకులకి, తన ప్రవక్తలకి ఆయన ఆహారము సిద్ధం చేస్తాడు. అయితే ప్రియ దేవుని పిల్లలకి చూసినట్లయితే 6వ వాక్యం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. నెక్స్ట్, అతడు కెరీతు వాగు నీరు తాగుతూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షము లేక ఆ వాగు నీరు ఎండిపోయాను. కెరీతు వాగు నీరు ఎండిపోయాను. అయితే ఏమంటున్నాడు మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు? అంతటా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన అది సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు ఒక్క యదవరాలికి సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతుకు వెళ్ళి పట్టణపు గమిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై చూసారా, తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మా అన్నాడు. చూసారా, ఏలియా దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, ఆ ఎదవరాల్ని కనుగొన్నాడు. ఆ కనుగొన్న తర్వాత ఆమెతో ఏమంటున్నాడంటే ఒక పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురామ్మా అన్నాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళుతున్నది అట్టగా మరలా పిలిచి ఏమంటున్నాడంటే కొంచెం అప్పము కూడా, చిన్న అప్పము కూడా అన్నాడు. అయితే ఆమె ఏమంటున్నది చదవండి. ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మా అన్నాడు. అందుకు ఆమె నీ దేవుడైన, ఎవరి దేవుడండి? నీ దేవుడు అంటే ఏలియా దేవుడు. ఏలియాకు దేవుడు తోడయి ఉన్నాడు. చూసావా, ఆమెకు దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆమె నోటి నుంచి ఏమొస్తుందంటే నీ దేవుడైన యెహోవా జీవముతోడో తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు. చూసారా, నా వద్ద ఉన్నవయ్యా, ఇంకేమి లేవు నా దగ్గర. ఇప్పుడు మేము కరువులో చనిపోయే పరిస్థితుల్లో ఈ కొంచెము నేను ఆ అప్పము కాల్చుకొని నా కుమారుడు నేను తిని చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాము, అందుకనే పుల్లలు వేరుకోవటానికి ఇక్కడికి వచ్చానయ్యా, ఇది పరిస్థితి అన్నది. ఆ ఏలియా ఏమన్నాడంటే ఆయనను పర్వాలేదు, నువ్వు కొంచెము మొట్టమొదటగా కొంచెం చిన్న రొట్టె నా కొరకు చేయి, తీసుకురా అన్నాడు. చూసారా, ఆమె వెళ్ళి ఆ పిండిలో కొంచెం మొట్టమొదట చిన్న అప్పము చేసి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకి తీసుకొని ఇచ్చినప్పుడు ఆయన ఇట్లా పెట్టి ఆశీర్వదించాడు. మన ప్రభు ఆశీర్వదించినట్టుగా ఏమైందో తెలుసా, అద్భుతం జరిగింది. ఆ తొట్టిలో పిండి అయిపోవట్లేదు, ఆ సిద్ధిలో నూనె తరిగిపోవట్లేదు. దేవుని బ్లెస్సింగ్ అది. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఎంత అద్భుతాలు చేస్తాడు దేవుడు. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వశమైతే, దేవుణ్ణి చేర్చుకుంటే, దేవునితో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే, నీ విశ్వాసము బలముగా ఉంటే, అది సారెపతి ఆ యదవరాలు ఏలి చెప్పినట్టుగా వెళ్ళి చిన్న అప్పము ఆయనకు మొట్టమొదటిగా చేసుకొని వచ్చినప్పుడు వెంటనే ఆ సిద్ధిలో నూనె అయిపోవట్లేదు, తొట్టులో పిండి అయిపోవట్లేదు. ఆ ఇంటి వారి అందరికి కూడా 3.5 సంవత్సరములు ఎంత 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 గొప్ప భాగ్యం. దేవుని ప్రణాళిక ప్రకారంగా ప్రయాణం చేస్తే ఆశీర్వాదం, లేదంటే శాపం. ఈ రెండిటిల్లో ఏది దేవుని మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే నీ ఇష్టమిక తిరుగులాడుతూనే ఉంటావు. ప్రపంచం అంతా తిరుగుతావు కానీ ఏమి సుఖం లేదు. బావిలో కప్ప బావి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇదే ప్రపంచం అని. దాన్ని తీసి బయట వేస్తే ఓ ఇంత ప్రపంచం ఉందా, అలా ఆశ్చర్యపోతావు నువ్వు. ఇప్పుడు బావిలో కప్పలాగా నువ్వు ఉన్నవేమో. నీవు బయటకు వచ్చితే తెలుస్తుంది దేవుని యొక్క ప్రణాళిక ఎంత విస్తారమైనదో, ఎంత బ్లెస్సింగో, ఎంత అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో దేవుడు చూస్తావు. నువ్వు ఉండే స్థితి ఎలా ఉంది, నువ్వు ఉండే పరిస్థితి ఎలా ఉంది, నీ స్థితిగతులు ఏమిటి, ఈ వాక్యం ఎప్పటి నుంచో ఇంటనే ఉండవు. కాకపోతే దీంట్లో కొన్ని క్రొత్త విషయాలు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా తిన్నగా నిల్చో, నీ నోటికి బుర్రగా నేనుంటా అన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లని స్వరం మనకి వినిపిస్తున్నాడు. ఇది పరిస్థితి అని. ఏలియాకు 3.5 సంవత్సరాలు వారిని పోషించి సంరక్షణ చేసి కరువు అంతా 3.5 సంవత్సరాలు ఆ పుష్కలంగా ఆ కుటుంబము దీవించబడినది. అద్భుతం చూసింది ఆ యదవరాలు. దాని కుమారుడు అద్భుతం చూశాడు, తన ఇంటి వారు అద్భుతం చూశారు. తొట్టిలో పిండి అయిపోలేదు, తరగలేదు. సిద్ధిలో నూనె తరగలేదు, అయిపోలేదు. దేవుని ఆశీర్వాదం అంటే అట్లా ఉంటుంది, నిత్యం ఉంటుంది ఆశీర్వాదం. కొన్నాళ్ళు ఇలాగా, కొన్నాళ్ళు అట్లా ఉండదు. దేవుని ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ అదే ఆశీర్వాదం, ఒకే స్థితిగా. ఓసరిలాగా ఏషాలు మార్చదో. దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఒకే రీతిగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ కుటుంబాలు కానీ, ఆ బిడ్డలు కానీ అట్లా ఉంటారు. దేవుని బ్లెస్సింగ్, దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఉంటుందని లేఖనం చలవిస్తుంది. కనుక ప్రియా దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనములో ఉన్న సత్యం ఏంటంటే మనము దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. దేవుని ఆజ్ఞను ఇప్పుడు కూడా శిరసావహించాలి, ప్రభువా అనాలి. ఏలియా అలాంటి వ్యక్తి అయితే ఆయన మరలా ఏం చేశాడో తెలుసా? అక్కడ నుంచి 3 సంవత్సరాలు అయినాక మళ్ళీ పట్టణంలోనికి వెళ్ళిపోతే అక్కడ ప్రజలు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు. 450 మంది బయలుదేవత ప్రవక్తలు, ఏలియా ఒక్కడే దేవుని ప్రవక్త. 2 తలంపుల మధ్య తలబడుతున్నారు. 18వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనకు తేటగా రాయబడి ఉంటుంది. ఆ జనులు 2 తలంపుల మధ్య తడబడుతున్న సమయంలో ఏలియా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 450 మంది ప్రవక్తలను పిలిచాడు. ప్రజలు 2 తలంపుల మధ్య తడబడడం ఎందుకు, ఎవరు దేవుడో ఇలాగ తేల్చుకుందామని ఆయన ఒక నిబంధనను పెట్టాడు. అదేమిటంటే, మీరు బయలుదేవరు ప్రవక్తలు కదా, 450 మంది మీరున్నారు, నేను ఒక్కడినే రోషము గల దేవుడు సేవకుణ్ణి. మీరేం చేస్తారంటే, ప్రజలకి తెలియబడాలంటే మీ దేవతలను ఆరాధించు, ఇలా 2 ఎద్దులు తీసుకొస్తాము, ముందుగా మీరు చేయండి అన్నాడు. సరే, వాళ్ళు చేస్తున్నారు. అన్నీ మనకు తెలుసు అని కందకంతో ఇవ్వారు, పేర్చారు, బలిపాఠం మీద పెట్టారు, బయలుదేవతను ఆరాధిస్తున్నారు, ఆ శరీరాలు కోచుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఇవన్నీ తెలుసు మనకి. ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు చేస్తున్న పనులు ఇలాగుంటాయి. ప్రయోజనం లేని పనులు చేస్తున్నావు నా ప్రియ సోదరా సోదరి. ప్రయోజనం లేకుండా ఎంతకాలం చేసినా ఈ యొక్క 450 మంది ప్రవక్తలు ప్రయోజనం ఏమీ లేదు. వారు ఎంత ఇది చేసినా, వాళ్ళ శరీరాలు కోచుకున్నా ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం. ఈ యొక్క పనులు చేస్తున్నావా? ఎంతకాలం చేస్తావు అలాగా? దేవుడి సేవకుడు చెప్తున్నాడు, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో చూడ, నిద్రిస్తున్నాం లేపండి. అది దేవుని సేవకుడికి ఉన్న టాలెంట్. ఏ టాలెంట్ ఉంది గుర్తించావా ఒకసారన్నా, ఎప్పుడన్నా? కనుక
బ్రతిమలాడి చెప్తున్నాను, మీరు దేవుని బిడ్డలైతే వీటన్నిటి కనుగొనాలి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, మరి ఏలియా రండి అని చెప్పేసి పడిపోయిన బలిపీఠను కట్టాడు, దాని మీద ఎద్దును పెట్టాడు, దేవుని ప్రార్థన చేశాడు. దేవా, నీ అద్భుతమును దిగిరానిమ్ము, ఈ ప్రజలు చూసినట్లుగా అన్నాడు. దేవుడు ఆయన మాట అంగీకరించాడు, అగ్నిని పంపించాడు, ఆ కందకమును దహించి పడవేశాడు. ఇది ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు కేకలు వేశారు. తెలుసా, ఆ 450 మంది ప్రవక్తలను పోనీయకుండా ఆ కర్మేలు పర్వతం మీద చంపి పడివేశారు. అది మనం చేయవలసిన పని. అపవాది పిల్లలను మనం ఏం చేయాలో తెలుసా? ఇది విషయం. ఏలియా అంత గొప్ప ప్రవక్త, ఆయనను మేఘ రథముల మీద దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది ఆయన చనిపోలేదు. మనం కూడా ప్రభు రాకడలో మేఘాల మీద ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద కొనిపోబడతాం. ఇది నిరీక్షణ. మనకి మన నిరీక్షణ, విశ్వాసం మనము దేవుని వైపునకు ఉండాలి. ఏలియా అగ్ని రథాల మీద దేవుడు ఆయన ఆహ్వానించాడు పరలోక రాజ్యానికి. మరి నీవు నేను ఎట్లున్నాము? ఏం పనులు చేస్తున్నాము? ఒంటరిగా పోరాడాడు ఏలియా. మనకు చుట్టూ 10 మంది కావాలి, వెనకెడితి లంబు జంబులు కావాలి, హై నాయక్ అంటుండాలి. గమనించండి వాక్యం. ఈ దేవదనం ఏదో చెప్తున్నాడు. నో, నా మాటలు కదవి. దేవుని యొక్క స్పిరిట్, పరిశుద్ధాత్మ, ఆ శక్తి, ఏలియా ఆత్మ. ఎవరికి భయపడే సమస్య లేదు. మనం ఎవరైనా చిన్న అధికారి వస్తే చాలు భయపడి వణుకుతూ ఉంటాం కదా. ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మంచైనను వర్షమైన పడదు, కరువు వస్తుంది, నువ్వు చేసే ఈ స్పష్టమైన పనులకి నువ్వు ఆ బయలుదేవతను ఆరాధిస్తున్నావు, నువ్వు చెప్పగలవా? అది టాలెంట్. అది పరిశుద్ధాత్మ స్పిరిట్ అంటే. పరిశుద్ధాత్మ నిన్ను మాట్లాడిచ్చే పవర్ ఏంటంటే ఇది. రాజు శిరస్సావన చేస్తాడు అనుకున్నాడా? మనమైతే చిన్నోళ్ళు వచ్చి అన్నా సరే, అయితే అట్టగనే తలకాయ తగ ఊపేస్తాం. ఇదా? ఏలియా పవర్ఫుల్ ప్రవక్త దేవునికి. ఏలియా మరలా ప్రభు దగ్గరికి వచ్చాడు. తెలుసండి, మోసే ఏలియాలు ఆ పర్వతం మీదకి వచ్చారు, ప్రభువుకి పరామర్శించారు ప్రభుని. అట్టి అనుభవం ఉండాలి. కనుక ఏలియా ఈ దినమున మరి మనకు మాదిరిగా ఈ వాక్యాన్ని ప్రభు ఆత్మ బోధించింది. దీంట్లో ఉన్న సత్యములను కొన్ని బయటకు వచ్చినాయి, వాటిని గ్రహించాలని నేను కోరుతూ, మరి ఈ మాటల మకరందం మనందరిలో దేవుడు హృదయాలను నింపాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి, ఈ వాక్యమును దీవించి మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములను చెల్లిస్తున్నాను. మీరు ప్రజలింపజేసిన ఈ వాక్య సత్యములను అనేక హృదయాలలో నింపండి. మా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడటానికి ఒక కృప అనుగ్రహించండి. ఎంతమంది అయితే బిడ్డలు ఎట్లా ఉన్నారో ప్రభువా మీకు తెలుసు. వారి హృదయాంతరంగంలో ఉన్న బాధ నివారణ చేయండి, కన్నీటిని తొడచండి, సంతోషం, ఆనందం దయచేయండి. మీ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలతో నింపమని ఈ వాక్యముని మిట్టున్న ప్రతి బిడ్డను దీవించి కుటుంబాలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు.